శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 1, 2024. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఈ జీవితం దేవతల కన్నా ఉత్తమమైనది. ఎందుకంటే మీరిప్పుడు రచయిత మరియు రచనలను యథార్థంగా తెలుసుకుని ఆస్తికులుగా అయ్యారు. ఈరోజుటి మురళి ప్రశ్న: మొత్తం కల్పమంతటిలోనూ ఉండని ఏ విశేషత సంగమయుగంలోని ఈశ్వరీయ పరివారంలో ఉంటుంది? సమాధానము: ఈ సమయంలో స్వయంగా ఈశ్వరుడే తండ్రిగా అయి పిల్లలైన మిమ్మల్ని సంభాళిస్తారు, టీచర్గా అయి చదివిస్తారు, సద్గురువై మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తమ తోడుగా తీసుకువెళ్తారు. సత్యయుగంలో దైవీ పరివారం ఉంటుందే గాని ఇటువంటి ఈశ్వరీయ పరివారం ఉండదు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసులు మరియు రాజయోగులు కూడా. మీరు రాజ్యం కొరకై చదువుకుంటున్నారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు శ్మశాన వాటికగా అవ్వనున్నది. వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. కావున ఎవ్వరితోనూ సంబంధాన్ని కలిగి ఉండకూడదు. అంత్యకాలంలో ఒక్క బాబాయే గుర్తుండాలి. సెకండ్ పాయింట్: శ్యామలము నుండి సుందరంగా అవ్వాలి. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషోత్తమ సంగమయుగం. ఉత్తమ పురుషులుగా అయ్యే సమయం ఇదే. సదా ఇదే స్మృతిలో ఉంటూ స్వయమును గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. ఈరోజుటి మురళీ వరదానము: జ్ఞానధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకునే పదమా పదం పతీభవ. వివరణ: జ్ఞానధనము స్థూలధనపు ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞానధనము ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసీగా అయిపోతుంది. జ్ఞానధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. కావున జ్ఞానధనము అన్ని ధనాలకు రాజు వంటిది. ఎక్కడైతే రాజు ఉంటాడో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. ఈ జ్ఞానధనమే పదమా పదం పతిగా తయారు చేస్తుంది. పరమార్థమును మరియు వ్యవహారమును స్వతహాగానే సిద్ధింపచేస్తుంది. జ్ఞానధనములో ఎంతటి శక్తి ఉందంటే అది అనేక జన్మల కొరకు రాజులకే రాజుగా తయారు చేస్తుంది. స్లోగన్: కల్పకల్పపు విజయుడిని ఈ ఆత్మిక నశ ఇమర్జై ఉన్నట్లయితే మాయాజీతులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.